చాలా మందికి పులులంటే భయం. అవి కనిపిస్తే చాలు గజగజ వణుకుతారు. కానీ వాళ్లకు మాత్రం పులులే దేవుళ్ళు. అవును, వాళ్ళు వాటిని పూజిస్తూ వాటి అనుగ్రహం పొందుతున్నారు. అలా తమను తాము పులుల దాడుల నుంచి రక్షించుకుంటున్నారు. అంతేకాదు మిగతా వన్యప్రాణుల దాడుల నుంచి తమను ఆ పులులే రక్షణగా ఉంటాయంటున్నారు ఆదివాసీ గిరిజనులు. ఆదివాసీ గిరిజనులు అడవులు ప్రకృతినే కాదు, వారు వన్యప్రాణులను అమితంగా పూజిస్తారు. వన్యప్రాణుల్లో ప్రధానంగా పులిని వందల ఏండ్లుగా దేవునిగా భావిస్తూ తమ కులదేవతల వలె ఆరాధిస్తున్నారు ఆదివాసీ గిరిజనులు. ప్రతి ఏటా ఆకాడి పుష్య మాసాల్లో పులులను పూజిస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు. ఆకాడి పుష్యమాసంలో ఆదివాసీలు ప్రతి గూడెం పొలిమేర ప్రాంతంలో రాజులు పేన్ పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పులులను పూజిస్తూ ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు. పూజల తర్వాత పశువులను అడవికి మేత కోసం పంపుతూ అడవిలో వీరు కూడా అడుగు పెడతారు. ఇలా పులులను పూజిస్తే తమకు వాటి అనుగ్రహం లభిస్తుందంటున్నారు ఆదివాసీ గిరిజనులు. పులి అంటే ఒక దేవత, దానికి నమ్ముకుంటే ఆదివాసులకు ఎక్కడ అడవిలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఏం కాదు, ఏం చెయ్యది అని మా ఆదివాసుల నమ్మకం. ఆదివాసులకు దేవుడి రూపంలో కొలుస్తున్నారు పులి. దానికి ఏ రూపంలో అయినా జంగుబాయిలోనైనా రాత్రి వచ్చి పూజ చేస్తే అక్కడ గుహల్లో మా దేవతలు పెడితే పులి వచ్చి అక్కడ కూర్చుంటుందని మా ఆదివాసుల నమ్మకం. పులులకు పూజలు చేస్తే తాము పశువులను మేత కోసం అడవులకు తీసుకెళ్లినప్పుడు తమపై గాని పశువులపై గాని దాడులు చేయవని అంటున్నారు ఆదివాసీ గిరిజనులు. పులిదేవుని ఆశీస్సుల వల్లనే తమకు ఎలాంటి ఆపదలు రావంటున్నారు. ఆదివాసీలు ఇతర వన్యప్రాణుల నుంచి కూడా తమను పులులే కాపాడతాయంటున్నారు ఆదివాసీ గిరిజనులు. తాతలు ముత్తాతల నుంచి వస్తున్నది అంటే రాజుల దగ్గర మేము ఆది వస్తుంది, మన జంగుబాయి దగ్గర సుఖ ఆది వస్తుంది. మేము అది తాతలు ముత్తాతల నుంచి మేము మొక్కుతున్నాం సార్ పులికి. సార్ జంగుబాయి మీదనే వస్తున్నది అది సుఖ, తాతలు ముత్తాతల నుంచి మేము దానికి మొక్కుతున్నాం. పుష్యమాసం సందర్భంగా గిరిజనులు ప్రధానంగా జంగుబాయిని పూజిస్తారు. జంగుబాయిని పులిదేవునికి ప్రతిరూపంగా భావిస్తారు ఆదివాసీ గిరిజనులు. ప్రతి ఆదివాసీ కుటుంబం కేరమేరి మండలంలోని కోట పరందోలిలో గుహలో కొలువైన జంగుబాయిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. 6 దేవర్ల వంశస్థులకు పులి దేవుడు అన్నట్టు. అయితే దానికి మేము ఆకాడ మాసంలో ఆకాడి చేస్తాం. ఆ పండుగ ఎందుకు చేస్తామంటే మళ్ళీ ఎడ్లు గోదలు ఇప్పుడు అడవికి వెళ్తాయి కదా, మేము మేపతందుకు వెళ్తే ఏ గోదకు కానీ ఎడ్లకు కానీ ఏం కావద్దని మేము ఆ పూజలు చేసి ఆ రోజు నుంచి అడవులకు మేపతందుకు కొండపోతాం. తాము పులులను కొలవడంతోనే తమకు అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయని చెబుతున్నారు ఆదివాసీ గిరిజనులు. అలాగే పాడి పంటలు చక్కగా పండుతాయంటున్నారు ఆదివాసీ గిరిజనులు.